యోగం అనేటటువంటి విద్యను తీసుకొచ్చినవాడు దత్తాత్రేయ మహాప్రభు. తర్వాత కాలంలో శ్రీకృష్ణుడు వచ్చి ఈ అవధూతుల పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే యోగ విద్య ఉన్నదో దాన్ని అనేక రకములుగా శిలల వలనగా చంద్ర వలనగా అయిపోతుంది. కానీ ఒక ఏకత్వంలోకి తీసుకొచ్చి కృష్ణుడు మళ్ళీ అంతా రీఎస్టాబ్లిష్ చేశాడు. అసలైనటువంటి యోగం అనేది యోగ సాధన అనేది ఏ సాధన అయిన తర్వాత పరమాత్మను లేకపోతే పరమ పురుషుడిని స్థిరముగా ఎక్కడా చెందకుండా ధ్యానమునందు నిలబెట్టుకునేటటువంటి శక్తి ఏదైతే వస్తుందో ఈ దత్తాత్రేయులకు ఒక శక్తి ఉన్నది. యోగం లేనిదే, యోగం అంటే గైడెన్స్ ఉండడం అన్నమాట. ఏ మంత్రమో సిద్ధించడం, మంత్రాలు కోట్లు లక్షలు జపాలు చేసి ఉంటారు. ఏమైనా సిద్ధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ చూస్తారు. సిద్ధించాలంటే దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం ఉండాలి. ఆయన యొక్క పరమమైనటువంటి శక్తిని అనఘ అనే పేరుతో పిలుస్తారు. అనఘ, ఈ అనఘ అనేటువంటి నామం లలిత సహస్రనామం ముందు ఉంటుంది, విష్ణు సహస్రనామం ముందు ఉంటే అనఘ అనేటటువంటి నామం ఉంటుంది. ఆవిడ యొక్క వ్రతము ఈరోజు 9 గంటలకి బ్రహ్మగారు వచ్చి చేయిస్తారు. సంకల్పించినటువంటిది ఏదైనా ఆ సంవత్సరంలో సంబంధించినటువంటిది తప్పనిసరిగా జరిగి తీరుతుంది. అనగా వ్రతంలో ఉండేటటువంటి పెళ్లిగాని వాళ్ళకి పెళ్లి అవుతుంది, పిల్లలు లేని పిల్లలు అవుతారు, కోరిక ఉంటుంది. ఆ కోరిక ఉండడం వల్ల మిగతా ధ్యానం కానీ మిగతా యోగం కానీ సిద్ధిస్తుంది. వచ్చినప్పుడు మన కోరికే మన సాధనకు అడ్డం పడుతుంది. మన మనస్సుకే డైవర్ట్ అయిపోతుంది అన్నమాట. దాని నుంచి ఆ కోరిక తీరిపోయింది అనుకోండి, ఆకలిస్తున్నారు యోగం వల్ల. భోజనం పడినప్పుడు యోగం లేదన్నారు సరిగ్గా. మరి తిండి సరిగ్గా లేక జబ్బుతో ఉన్నవాడు యోగం చెప్పి ఏం లాభం అంటే ఏం చేశారు, ప్రాణ ట్రీట్మెంట్ యోగా టీచర్ మాస్టర్ గారు. ముందు ప్రాణం ట్రీట్ చేయండి అది మంచిది. ఎందుకంటే డాక్టర్ మన దగ్గర ఎక్కువ మంది ఉంటారు, హీలర్స్ ఉంటారు. హీలర్స్ అంటే గౌరీశంకర్ అయిపోయిన హీలర్స్ ఉంటారు కాబట్టి మిగతా డాక్టర్లు ఉంటారు. హీలింగ్ అనేటటువంటి ముందు డాక్టర్ హీల్ అయి ఉండాలి. దానికి ఏమి హీల్ అయి ఉండాలంటే ఆయన బుర్రలో ఏమి ఉండకుండా ఉండాలి, శుద్ధ స్ఫటికమైనటువంటి ఉండాలి. దానికి సంబంధించింది జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటిక ఆధారం సర్వవిద్య ఐక్రీయం భాస్పతి. ఈ అనగా నేను ఏం చేస్తున్నానంటే ఏదైతే నీకు యోగమునకు అడ్డమైనటువంటి కోరికలు తీర్చేస్తుంది. ఆకలి తాకలు పోయింది, ఇంకేం చేస్తే ఇంకా తిందాం, ఇంకేం ఉండదు కదా, ఆకలి అయిపోయింది, తీరిపోయింది. దాహం వేసుకుని మంచిది తాగేసి అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం నీళ్ళు తాగడం ఉండదు. అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తాను. సో ఆ రకముగా కోరిక అనేటటువంటి అడ్డంకి ఉండే మనసుకి ఆ విఘ్నాన్ని తీసి యోగమునకు దత్తాత్రేయ దగ్గరికి తీసుకెళ్ళేటటువంటి అనఘాదేవి యొక్క వ్రతము మామూలుగా మార్గశిర మాసంలో కొందరు చేస్తారు, కొందరేమో శ్రావణ మాసంలో చేస్తారు. ఎప్పుడు చేసినా సరే రేపు కూడా చేసుకోవచ్చు. అనఘ అనేటటువంటి వ్రతం యూజువల్గా కూడా అష్టమి నాడు చేస్తారు. సూర్యుడికి చంద్రుడికి అష్టమి చంద్రవైపు జరిగస్తర సోముగా అంటే ఈక్వల్గా అష్టమి నాడు చంద్రుడు ఈక్వల్గా ఉంటాడు. అమావాస్య ఉండడం పౌర్ణమి ఫుల్గా ఉంటాడు, మధ్యలో అనేక షేడ్స్లో ఉంటాడు మన బుర్రలాగా. ఇది ఏదైతే ఉన్నదో ఈ షేప్
దీనిని అష్టమి చంద్రుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ షేపు ఉంటాడు అష్టమి చంద్రుడు కాబట్టి అక్కడ అమ్మవారు అంచేది అష్టమి చంద్ర విభ్రాజ్. అటువంటి అమ్మవారు అయినటువంటి అన్నదాదేవి యొక్క వ్రతం 9 గంటలకి గురువుగారు చేయిస్తారు. ఇంతకు పూర్వం ఆశ్రమంలో చేసాం. నేను అన్నగారి ప్రతిష్ట చేసే పూర్వజన్మ సుకృత అదృష్టం వచ్చింది. ఇప్పుడు అమ్మవారికి ఈరోజు వ్రతం సంకల్పించాం. సత్యనారాయణ వ్రతం అని అన్నారు. అంటే ప్రజ్ఞ ఉన్నాడు, నాన్న సత్యనారాయణ రోజు ఇంట్లో చేయించుకుంటున్నాడు. వాడు అబ్బాయినో అమ్మాయినో పక్కింటి వాళ్ళు ఎవరో కూర్చోబెట్టి ఇడే మాట తిరుగుతూ ఉంటారు, కష్టపడుతుంటారు. నన్ను అనగా వ్రతం అని అన్నాడు. ఒక కోరిక మాత్రం తీరుతుంది, సంకల్పించి కూర్చోవాలి వ్రతం కోరిక. ముఖ్యంగా పిలిగాని పిల్లల కూతురు ఒకడే చేసుకోవచ్చు అంటే ఒకడే చేసుకోవచ్చు. సత్యనారాయణ లాగా ఇద్దరు లేకపోయినా సరే, పెళ్లి కాకపోయినా సరే, బ్రహ్మచారి అయినా సరే చేసుకోవచ్చు. అది ఈరోజు అతి ముఖ్యమైనటువంటి వ్రతములలో మరి పురుషోత్తమ అందరూ కూడా ఎక్కడి వరకు వచ్చారు. నిర్మాణం మౌనాన్ని జయించారు కదా నిన్న. మోహాన్ని జయించారు. జిత సంఘదోషములను కూడా పైకి వచ్చేసారు. వినివృత్త కామ ఇక్కడ కూర్చోవాలి. జిత సంఘదోష అధ్యాత్మ నిత్య. ఇది కూడా అధ్యాత్మం అంటే ఏమిటో చూశారు. అధ్యాత్మం అంటే ఆత్మల దృష్టి ఉండే విద్య అంటే ఏమిటో మీకు తెలిసిపోయాడు. ఇప్పుడు వినివృత్త కామాహ. వినివృత్త కామాహ అంటే వెనకకు తిరిగినటువంటి కామములు కలిగిన వారు. దానికి సంబంధించింది వాళ్ళ అనుగ్రహం. అనేకమైనటువంటి కామములు మనకు ఉంటాయి. పుట్టుకతో పునర్జన్మ సంస్కారాన్ని బట్టి పుట్టుతూ పెరుగుతూ ఉంటే 3 కోరికలు ఉండవండి. చిన్న పెద్ద ఏదో కోరిక ఉంటుంది. కోరికలు లేకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఎక్కడ ఉన్నారా? పుట్టినప్పటి నుంచి చెప్పడం లేదు. ఏదో కోరిక ఉంటుంది. కోరికలను గమనించకూడదు. మాస్టర్ సివి గారి ప్రేయర్లో ఏం చేస్తాం? కడుగు మూసుకొని ఆలోచనలు వస్తే ఆలోచనలు ఎలా చెప్పారు మాస్టర్ గారు. మంచి వస్తే మరి చెడ్డ వస్తే దయచేసుకుని ఆయన తెలియకుండా ఏమైనా అదొకరు కాదు, అలా కాదు. అది కూడా ఆయన చెప్పాడు. నాకు అర్థం లేదు. కొద్దిసేపు మనసు వెళ్ళి ఆలోచించి అలా ఉంటుంది కదా, తిరిగి మళ్ళీ మన దగ్గరికి వచ్చేస్తుంది. ఎప్పుడు ఎలాగైతే వస్తుంది తోకొక్కుంటూ ఈ మనసు కూడా తోకకుండా మన దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలనంటే దానికి అప్పుడు మనం వర్క్ చెప్తాం. అంతవరకు అది మన తింటూ ఉంది, తర్వాత దానికి పని చేస్తాం. బాల్ తీసుకురామా మరి టూ మచ్గా ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? కొయ్యి బాది భూతం వచ్చి ఉంటుంది. గురుగారు భూతాన్ని ఏం చేసి ఏ ప్రయాణం చేసి పెట్టేస్తాం. అడ్డుతో ఉంటాడు. 2 నిమిషాలు చేసి పక్కకు తీసి విసిచేయి. 2 నిమిషాలు చేసి పని త్వరగా పెడతాడు. అప్పుడు గురుగారు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఏం చెప్పారు? కొయ్యి పాతి అన్నాడు. దీని మీద ఎక్కుతూ దిగుతూ ఉండు. నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రాను. అప్పటి నుంచి ఎప్పుడు దిగుతూ ఉంటుందో పిలిచినప్పుడల్లా వస్తుంటే పనిచేసి కొయ్యనే వెన్నెముక అనే పేరుతో పిలుస్తారు. పైకి ఎక్కి దిగడాన్ని శ్వాస అనే పేరుతో పిలుస్తారు. శ్వాస పైకి కిందకి దిగుతూ ఉంటుంది, లోపలికి వెళ్తూ ఉంటుంది. ఈ మనస్సు అనేది ఎప్పుడు కావాలో అంతసేపు పనిచేస్తుంది. మిగతా గురువులు మాస్టర్స్ సార్ వాళ్ళు బుద్ధమయ లోకంలో ఉంటారు. ఈ మనస్సు అనేటటువంటి స్కూటరు కారు ఎలాగైతే పని వచ్చినప్పుడు తీసుకుంటామో అది తీసుకొచ్చి ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి షెడ్లో పడేస్తారు. మనం కారులోనే పడుకుని అందులో భోంచేసి నేను పొద్దున్న సాయంత్రం కూర్చొని కొత్తగా అనుకుంటాను. మనం ఏడో రైట్ పెట్టుకుంటాడు అనుకోండి. అంటే ప్రాణం లేదు. బొడిలో కూర్చోడు కూడదు, కొత్తగా అనుకుంటున్నాడు. ఆ రోజు కూడాడు
మొత్తం బూట్లకే ఉంటుంది. బూట్లు వేసిన దగ్గర బుడబడ్డారు నీకు శుభ్రం చూసుకుంటూ ఉంటాడు. సంఘదోషం ఇవన్నీ అంటుకుని ఉంటాయట. ఏమంటారు? వినివృత్త కామములు అనేటటువంటి వెనక్కి తిరిగి రావట. మాస్టర్ ఏమన్నా చూద్దాం. వెనుకకు మరణ కామములు అనగా దమింపబడినవి అణచిపెట్టినవి కావు. చేత గుర్తుపెట్టుకుని ఇక్కడ సర్వము నా నుండి బయలుదేరుచున్నది కనుక నా యందు మరలించినచో కామమయమే నేను. కామమును అణుచుటకు యత్నించుట దానిని నేనుగా భావించినచో కామము కలిగి నేను. కామాలు వస్తే అన్నాడు. కామాలు పుష్ట కామంటే కోరిక తప్పు లేదన్నాడు. ఈ కోరిక ఎందుకు తగ్గించావు భగవంతుడా అన్నాడు. బాగా మీకు ఇష్టం ఉంటే ధైర్యం ఉంటే శ్రీగారు ఎందుకు ఈ ఆలోచన వచ్చి ఈ కోరికలు ఎందుకు వచ్చాయి? నీకు కారు కావాలనుకోండి, కారు కావాలనిపించింది అనుకోండి, దానికి కోరిక అంట. నీ కావాలనుకోండి మాస్టర్ ఇస్తాడు. అదే లేదనుకోండి, నీకు అవసరం లేదని లెక్క. ఈ కామన్ సెన్స్ అర్థం చేసుకోవడానికి ఒక 10-15 ఏళ్ళు సాధన పడుతుంది. ఏ పుస్తకం అయినా సరే, ఏ విద్య అయినా సరే, ఏ భౌతికమైనటువంటి దైనా సరే నీకు ఎప్పుడు అవసరమవుతుందో అప్పుడు ఆ రోజు ఇవ్వబడుతూ ఉంటుంది. ఇప్పటివరకు అలాగే నేను పీక్కు వస్తాడు. పొద్దు నుంచి సాయంత్రం వరకు చచ్చిపోయి నాకు అది కాదు ఇది కాదు అది కాదు టెన్షన్ అవ్వాలి. కానీ కామేశ్వరరావు కామేష్ అమ్మవారి యొక్క పేరులో కామేశ్వరి అనే పేరు మహాపవిత్రమైన పేరు. కామమునకు ఈశ్వరి. ఎంతమంది కామమునకు ఈశ్వరి అని ఏమిటిస్తుంది? మోక్షము ఇస్తుంది. అలా చెప్పాను. కామకోటి పీఠాధిపతి. అన్ని కామాలు ఎక్కువగా ఉండేటువంటి కోటి కామాలు ఉన్నవాడు కాదు. కామకోటి ఏంటంటే ధర్మ అర్థ కామముల తర్వాత ఇంకేంటుంటుంది? ధర్మ అర్థ మోక్షం. కామం యొక్క కోటి అంటే అంశం అంటే మోక్షం. కామేశ్వరి అనేటువంటి అమ్మవారు మోక్షాన్ని ఇస్తుంది కోరికలన్నీ తీర్చి. అంటే కోరికలు వస్తున్నప్పుడు కోరికలను దమించాలి. రాకూడదని ఏమనకూడదు, వస్తుంటాయి తప్పేది. ఈ కోరిక ఎందుకు కలిగింది అనేటటువంటి దీనికి సంబంధించినటువంటిదే విష్ణువు నాభికమలం నుంచి బ్రహ్మదేవుడు వచ్చిన తర్వాత బ్రహ్మదేవుడు ఏంటి అభినయం అంటే అడుగుతాడు. వాళ్ళ నాన్నగారు అమ్మ లేకుండా మొగాడికే పుట్టినటువంటి దేవుడు బ్రహ్మ. ఇంతకుముందు బ్రహ్మ అంటే అమ్మలేదు, డైరెక్ట్గా నాన్న నుంచే పుట్టాడు. నాభికమలం నాన్న ఏం చేయాలని దాని మొట్టమొదటి ఏం డౌట్ వస్తున్నా సరే నేను ఎవరంటాను, నేనే అనేటటువంటి దాన్ని నేను ఎవరైనా క్వశ్చన్ వేసుకుంటాను. అయాం దట్ అయాం అనేటువంటి బ్రహ్మదేవుడికి లేదు, చివరికి ఆయనతోనే ఉంది అసలు. పితామహుడు అంటే వాళ్ళందరూ పుట్టించినవాడు. ఆయనకే ఈ డౌట్లు ఉన్నబట్టే మనకి ఈ డౌట్లు. నేను ఎక్కడున్నాను అడుగుతాను. నేను ఇక్కడ ఉన్నాను దానికి ఆన్సర్ ఉంటుండగా ఇక్కడ ఉన్నాను దానికి ఏం పెట్టుకుంటాడు, నేను ఎక్కడున్నాను. ఏదైతే ఆన్సర్ ఏంటిందో దాన్ని క్వశ్చన్గా తిట్టుకొని మనం చేసుకుంటాం. బ్రహ్మదేవుడు కాదు క్వశ్చన్. ఇవన్నీ తర్వాత చెప్పుడు అబ్బా విష్ణుమూర్తి అన్నీ అయిన తర్వాత నాన్న సృష్టి చేయాలి. విష్ణుమూర్తి చేయలేనంటే చేయగలడు, కానీ ఇంకో పోస్ట్ ఇచ్చాడు సృష్టి చేసిన. అన్నీ చేయలేమా గురు పూజలు నేను ఒక్కడే చేయగలని ముందు ఏమో పడిపోతూ ఉంటాం. అది ఎవరి పనులు చేసుకుని కొంచెం హాయిగా ఉంటుంది కదా. మిగతా పనులు చేయడానికి మిగతా వాళ్ళు కోఆపరేట్ చేయడానికి పనికొస్తుంది. అలా బ్రహ్మ సృష్టి చేయాలి. సృష్టి చేస్తున్నప్పుడు ఆయన బ్రహ్మ ఒక వరాన్ని పొందాడు. ఆయన
నానా నేను సృష్టి చేస్తుంటాను, చేసిన తర్వాత నేను చేసేదనేటటువంటి ఒక అహంకారం నాకు వస్తుంది. అప్పుడు నేను పక్కన అయిపోతాను కదా, మరి అలాగే ఏం పర్వాలేదన్నా, నేను ఎంతసేపు నీకు గుర్తుంటాను అంతసేపు నా దగ్గర ఉంటాను. నేను గుర్తు లేకపోతే నువ్వు ఉంటావు. అప్పటి నుంచి చెప్పిన ఎంతసేపు అయితే మాస్టర్ శ్రీ గారు మనకు గుర్తుంటారో అంతసేపు ఆయన మన ఎదురు ఉంటారు. ఎంతసేపు అయితే గుర్తు ఉండరో అంతసేపు మనం ఉంటాం. ఈ భక్తికి సంబంధించినటువంటి విషయం, పరమ పవిత్రమైనటువంటి విషయం. శ్వాస యందు ఓంకారంలో ఎంతసేపు అయి ఉంటావో అంతసేపు నువ్వు బతికున్నట్టుగా లెక్క. మనస్సులోని ఇంద్రియములోనే ఎంతసేపు అయితేనో అంతసేపు చచ్చిపోయినట్టుగా లెక్క. నీ నుండి నువ్వు వెళ్ళిపోయి వేరేగా ఉన్నట్టుగా లెక్క. క్వశ్చన్లు ఆన్సర్లు వస్తుంటాయి. క్వశ్చన్లు ఎన్ని క్వశ్చన్లు వచ్చినా వాటికి ఆన్సర్లు ఎప్పుడు దొరుకుతాయి. ఎనీ కాన్షియస్ క్వశ్చన్ యాజ్ సబ్ కాన్షియస్ ఆన్సర్. ఇదే ఆన్సర్ కాదు క్వశ్చన్. నీ క్వశ్చన్ జెన్యూన్ అయినప్పుడు ఇమీడియట్గా దాన్ని నేర్పేవాడు, తీర్పేవాడు, తీర్చేవాడు, ఆర్చేవాడు పక్కనే పరమాత్మ గురు రూపంలో ఉంటాడు. చేతి కోరికలు ఏమైపోలే లేకుండా స్మాష్ ఈ శత్రువుని చెప్పేద్దాం ఎలా ఉండకూడదు. ఎంతసేపు అయితే అసలు కోపంగా ఉండకూడదండి. అసలు కోపం అంటే అసలు చాలా మంచిది. ఏంటి చేస్తున్నాడు జపం? కోపం అని జపం చేస్తాడు. కోపాన్ని మానేసి ప్రేమ మీదుగా ప్రేమగా నీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర కూర్చుసేపు ఉన్నారు ఒకటి కోపం అక్కడికి వెళ్ళి పొందిన షిఫ్ట్ చేసేయాలి. ప్లేన్ని షిఫ్ట్ చేయాలి. కామం అనేటటువంటిది ఇంద్రియార్థములలో, మనస్సు ఇంద్రియార్థములలో ఉంటుంది. కామం అనేది ఈ కామం బలవంతం అయింది నీకు దూరం అయిపోతుంది సార్. సీగతుంది చికాకు. మనం ఒక పని గురించి ఎంత టెన్షన్ పడతామో అంత టెన్షన్తో ఉంటుంది, అంత దూరంలో ఉంటుంది. వదిలేసి ఏదైతే మాస్టర్ కింద వదిలేసాడు అనుకోండి, వెంటనే 2 నిమిషాలు అయిపోతుంది. ఏదైనా మోక్షం అదే కదా. పంచాయతీ మీరంతా కూడా వినివృత్త కావాలని వెనకకు మరణించినవారు ఎవరిలోకి మార్చాలి. ఎప్పుడైతే భగవంతుడు నేను అనే ఇక్కడ కృష్ణుడు పిలుస్తాడు, కృష్ణుడన్నా నేనన్నా పరమాత్మ అన్నా గురువు అన్నా ఏదైనా ఒకటే. తర్వాత అన్నిటికంట ద్వంద్వైర్ విముక్త. కొంచెం కష్టం అయినా సరే ఎలాగైనా దీని గురించి మెసేజ్ చెప్పాను, చూసి నేను సాధన చేద్దాం. సుఖ దుఃఖములచే గుర్తింపబడినవి జంట ప్రజ్ఞలు. వీటిని ఒకప్పుడు సుఖములకు కారణమైనటువంటివి మరియు ఒకప్పుడు దుఃఖములకు కారణమైనవి. ద్వంద్వం అనేది ఆపోజిట్స్. ఆపోజిట్స్ ఎలా కాంప్లిమెంటరీస్ అయిపోవాలి. చలికాలంలో సుఖములొచ్చు ఇష్టమానీయములు, వేసంగిలో సుఖమనీయం. శరీరానికి ఉంటే కొంచెం వెచ్చగా టీ అయితే స్వెటర్ ఏదో వేసుకొని కొంచెం టీ తాగితే బాగుంటుంది. కొంచెం ఎండలో ఉంటే ఇంకా బాగుంటుంది. వేసవికాలంలో మంచి ఎండ పడమట కత్తిల్లో అదే ఎండలో నిలబడి సూటు గుడ్డు వేసుకొని మొత్తం స్వెటర్లు వేసుకొని వేడిగా తాగుతున్నాను కూడా కూడా పడిపోతుంది. నేను అప్పుడు ఏం చేయాలి, డ్రింక్ వస్తున్నాను. వీటిని ద్వంద్వములు అనేవి చలిలో బాధించు శీతలో ఉపచారములు, వేసంగిలో సుఖములు అన్నారు. ఈ రెండింటినీ స్మరించిన వాడు రెండింటి నడుమ సుఖములు వ్యర్థముగా వెలుగుతాయి. చలి ఉష్ణం అనేటటువంటిది, చలి వేడి అనేటువంటి ఒకదానికొట్టి వ్యతిరేకం అనేటటువంటి భావనలో ఉండేటటువంటి వాడు వాటిలో ఉండే సొల్యూషన్ కోసం ఎదుగుతూ ఉంటాడు. ఈ రెండింటిని ఎదుర్కొని మోటుగా బాధపడచ్చు. ఈ రెండును నా రూపంలో చేసిన మీలాంటి రాజయోగి శీతమునందు ఉష్ణమును, ఉష్ణమునందు శీతమును సేవించి నన్నుగా సేవించాడు. కనుక
సామ్య సాధన సేవానికి అతీతుడే స్థిరత్వమంది నన్ను చేరు. రాజయోగికి నిజమైన సుఖదానములన్నీ నాశనం. ఈ భావనా మహత్యాతను ప్రవచతుడుగా తాత్కాలికముగా సుఖములగులుగా ఇట్టి సాధన సంసార వృక్ష యొక్క మూలమును కొమ్ములను కర్మను అంటకుండా కత్తి ఛేదించుకొనుచు చెట్లు మనం దారి చేసుకోవాలి. ఇది ఏ మెరుగు కానీ కరువు మరగాని త్వరగాని కరుగని మార్గం. ఫేస్ ఆఫ్ ఆపోజిట్స్ కానీ చూస్తే ఈ రెండు ప్రకృతి నిరంతరం పనిచేస్తుంది. సముద్రం దగ్గరికి వెళ్ళేలాగా చూస్తుంటే కొద్దిసేపు అలలు ఒడుగొస్తున్నాయి, కొద్దిసేపు అలా చూస్తుంటే అలలు వెనక టైట్స్ వస్తాయి సార్. మామూలుగా కైలాసగిరి వెళ్ళి పర్వతానికి వెళ్ళిపోయినప్పుడు గాలిని చూస్తే ఒకసారి మంచిగా గాలి వస్తుంది, ఆగిపోతుంది. వెన్నెంట్ బ్లోయింగ్ విండ్స్ అంట పెద్ద గ్లాస్ ఒకసారి ఇటు నుంచి గాలి వస్తుంది. అలాంటి కొండల మీదకి వాటి మీద అంటే ఇక్కడ ఏదైనా ఒకటి ఫ్యాన్ వేసుకుంటాం కాబట్టి సాధన ప్రకృతి సాధన.